ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్సులు పెట్టిండు, అలా కొట్టుకొని వస్తారు, అలా కింద పడుతురు. ఈయనే నిన్నో కామపడ్డది, మన్నో కామపడ్డది, వేస్ట్ పెట్టిండు. పింఛన్లు 4,000 ఇస్తానని ఆయన బొంది ఇచ్చిండు. ఆడేమి ఇచ్చిండు, పింఛన్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. 5 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, ఏది ఇస్తలేడు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తాడు, అది ఇస్తలేడు. ఆడు ఏమి చేస్తలేడు, ఎవ్వడు ఏమి చేయలేదు. ఇప్పుడు 6 పథకాలు ఇస్తున్నాం అంటారు కదా, ఏమి ఇచ్చిండు? మాకైతే ఒక్క రూపాయి కూడా వాళ్ళే గ్యాస్ పైసలు. తిరిగినాం ఒక్క రూపాయి వాళ్ళే గ్యాస్ పైసలు. నేను కాంగ్రెస్లో తిరిగి ఈ ఆడకట్టు గెలవకుంటే పర్ల బండి కూడా పెట్టానని పక్కనతో పోటీ కట్టి మరీ తిరిగినాం. ఫ్రీ గ్యాస్ ఇస్తున్నప్పుడు రాజగోపాల్ కోసం అని తిరిగినాం. ఆడియలే ఈడియలే. ఆ పథకాలు ఎవరికి పడుతున్నాయో ఎవరికో, కానీ మాకైతే ఒక్క రూపాయి కూడా పడతలేదు. మరి కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుందా మీకు? ఎవరు మంచి అనిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి మంచిగా. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన ఏం చేయలే, ఈయన ఏం చేయలేదు. ఎవరికి అవసరం అది సంపాదించుకుంటారు పోతున్నారు. పేదోనికి ఎవ్వడు ఏం చేయలేదు. ఆడు చీరలు ఇచ్చిండు, 100 రూపాయల చీర, 200 చీరలు, అవి కట్టుకుంటారా? వాళ్ళ ఇంట్లో పని మనుషులు కట్టుకుంటారా? అసలు ఇచ్చిండు. ఆయన బొంద మీద కొట్టుకోరు. కంట్రోల్ బియ్యం అని ఇస్తారు, అందరు తీసుకుంటారు, అమ్ముకుంటారు. ఆ బియ్యం బదులు 1000 రూపాయలు ఇచ్చినా కానీ మధ్యలో బోకర్లు బతుకుతారు. ఆ బియ్యం ఇచ్చేవాడు బతుకుతాడు. వాళ్ళన్న బతుకురా వాళ్ళన్నది బంక పురుగులు అంత చెత్త దుమ్ము. ఆ బియ్యం తెచ్చుకుంటే అవి తినొస్తున్నా. అవి 10 రూపాయల కిలో వేరే వాళ్ళకి అమ్ముతారు. ఆ 10 రూపాయల కిలో వేరే వాళ్ళకి అమ్మితే మధ్యాహ్నం బోకర్లు బాగుపడతారు. అదే పైసలు 1000 రూపాయలు 500 వాడే ఇస్తే మంచిగా ఉంటుందిగా. పింఛన్ అన్నాడు, పింఛన్ వేయలే. 2500 ఇస్తాడు, 2500 వేయలే. గ్యాస్ పైసలు 500 అన్నాడు, మాకు ఒక్క రూపాయి వాళ్ళ 950 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాం మేము. కరెంటు ఉచితంగా ఇస్తాను. కరెంట్ అయితే ఉచితంగా ఇస్తున్నాడు. కరెంటు ఉచితంగా ఇస్తుంది, కానీ ఫ్రీ బస్సులు అయితే తీసేసి సగం టికెట్ అనే పెట్టాలి. ఆడవాళ్ళకు కొట్టుకొని చేస్తారు. అలా చిన్నపిల్లలకి కియా మొత్తుకుంటారు. నేను యాదగిరి గుట్ట కొత్త 6 బస్సులు సగం ఎక్కి దిగిన. నా మనవరాళ్ళు దొక్కుతుంటే బస్సు కూడా ఎక్కరాలేదు. ఆ బస్సులు తీసేసి సగం టికెట్ అన్న పెడితే ఆ పింఛన్లు 4,000 ఇస్తాడు. అవి ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే. ప్రభుత్వం లాస్ అవుతుందన్నారు, ఇవ్వకున్నా పర్వాలేదు. అది చేసేది ఏదో 5 లక్షలు పేదోళ్ళకి అవి ఇచ్చి, ఆ రేషన్ బియ్యం బదులు 1000 రూపాయలు 500 అవి ఇచ్చి, ఆ చీరలు ఇవ్వకుంటాం. ఆ చీరలు ఎందుకు? పాడమల్ల చీరలు ఓడు కట్టుకుంటుండు. రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నాడు కదా, మరి ఆయన మీకు సహాయం చేస్తలేడు? ఆయన బొంద ఆడేం చేస్తుండు, వాడేమి చేస్తలేడు. ఆడు కంపెనీల కోసం ఆడు చూసుకుంటుండు. ఆడు ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా పావుల వడ్డీ వచ్చింది. వీళ్ళు వచ్చి పావుల వడ్డీ వస్తలేదు, ఏం వస్తలేదు. మహిళా సంఘాల లీడర్లు రాసినందుకు 5 నిమిషాలు పట్టదు. నెలకు 200 మా కాడ తీసుకుంటారు. వాళ్ళు జీతాలు ఇస్తారు. 1,00,000 రూపాయలు లోన్ వస్తే 1000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మేము కష్టం చేసి ఈ పండ్లు అమ్ముకొని ఎన్ని మిగులుతాయి? నెలకు 200 దానికి కడుతున్నాం. 1000 రూపాయలు లోన్ తీసుకుంటే 1000 రూపాయలు తీసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు జీతాలు ఇస్తారు. ఇవన్నీ ఎవరు అడుగుతారు, ఎవరు చేస్తారు, ఎవరికి అక్కర వస్తారు? ఎవరికన్నా అక్కర వస్తారా వాళ్ళు? చెప్పు. ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం పాలన ఎట్లా ఉంది మీకు? గట్టినే ఉందయ్యా, నువ్వు అన్నట్టుగానే. మాకైతే కొద్దిగా అన్యాయం చేసిండు, కొద్దిగా అన్యాయం చేసిండు. సరే, ఇక ఆయన దయ మరి ఏం చేస్తాడో మాకేం చూపిస్తాడో, కానీ మా ఆటోళ్ళకి అయితే కొద్దిగా అన్యాయం. కానీ ఎవరు చూడు బస్సు లేడీస్ అయితే ఒక్క పిల్ల ఎక్కలేదు, అంటే బస్సే. అవి ఆ విధంగా ఉంది ఆయన. మరి రేవంత్ రెడ్డి చేసింది గది. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పింది కదా? ఏ సార్ ఏది? అదే నిజంగా రియల్గా ఇస్తానులే, కానీ ఇస్తాడట అనేది ఒకటి. అది ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. కానీ అట్లా ఇస్తే పర్వాలేదు అనుకో. సంవత్సరానికి అయితే మాకు ఒక ఫిట్నెస్ కన్నా అవుతాయి. మాకు సంవత్సరానికి మాకు 10, 11, 12,000 ఇన్సూరెన్స్కి ఫిట్నెస్కి అవుతున్నాయి. అవి ఇచ్చినా కానీ వీటికన్నా అవుతాయి. ఏం చేస్తాం? ఇప్పుడు మిగతా 6 పథకాలు అమలు చేస్తూ ఉంటారు, దాంట్లో మీకు ఏం రాలేదు ఇంకా? మాకైతే ఏం రాలే, కానీ ఆయన ఏమీ రాలే. ఏదైతే నువ్వు ఒక్కటి కూడా వచ్చినట్టు అనిపిస్తుందా? ఏమన్నా 6 పథకాలు ఏదయ్యా? ఒక గదే చిరి బస్ అనేది ఒక్కటి అమలైంది. గ్యాస్ కూడా పైసలు వస్తాయి, ఒక్క పైస కూడా రాలే. ఇంతవరకు పైసలే రాలేదు గ్యాస్. మరి వాళ్ళు మీ సంవత్సరం పాలన చాలా చేసినామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అమ్మ ఆ చేసుకుంటున్నట్టే చూడు. నువ్వు ఒక మాట కోపడకు, నా కొడుకువే, నాకెంతో కూర్చొని నిన్ను చూస్తే వాళ్ళకు కూడా పార్టీ అంటే గంటే కూర్చు. పార్టీకి వేరే పార్టీ కూడా అమ్మా అంటాడు. వేరే పార్టీ వాడు ఏమంటాడు? పార్టీకి ఏం పార్టీ మీద అంటాడు. ఒక మాట నోటి నుంచి అనకుండా ఆయన మనసులోనే అంటాడు.
సొంత పార్టీలో ఉంటాడు. మేము కింగు, మా పార్టీ అంటే ఏంటి, మా సోనియా అంటే ఏంటి, మా రాహుల్ గాంధీ అంటే ఏంటి అట్లా ముస్తారు వాళ్ళు. అంతేగాని ఈ అన్నిటికంటే దిగసెట్ పార్టీలల్లా నాకు బీజేపీ మంచిగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉన్నంత వరకు ఇప్పటికైతే బీజేపీ మంచి పని చేస్తుంది. బీజేపీ మనం చేయకున్నా కానీ ప్రపంచం మన భారతదేశానికి మంచి సేవ చేస్తున్న మోడీ గారు ఒకటి నాకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది పట్టించుకుంటే? ఒక్కనాడన్న వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఇది గిట్లా అది గట్లా ఇంతవరకు అని వచ్చినాడయ్యా, రాలే. నీకు వాళ్ళ సార్థం వాళ్ళు చూసుకుంటోలే కానీ ఎవడు వస్తాడు. ఇది ఎట్లా పోతుంది, గంగలో పోతుంది. ఎంపిక ఎమ్మెల్యేగా గెలిచిన బాస్ గడ్డ మీద కూర్చుంటాయి, పోనీ ఎట్లా పోనీ అన్నట్టు. ఎవరైనా గంటేనా ఆయన పార్టీలు ఎవరైనా. కేసీఆర్ ఏమో గుద్ద బల్టిలోని గుద్దలే పెట్టిండు, బల్టిలోని పెట్టిండు, గరీవానికి పెట్టకుండా గుద్దలని ఓడిపోయాడు. గరీవానికి మంచి చేస్తే కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ వచ్చేటోడే. గరీబ్ అంటే తక్కువ ఉన్నారు సార్, ఉన్నోనికంటే భారానికి గరీబులు ఎవరు. గరీబునికి ఒక్క పైసా సాయం చేయలే. అందుకు కేసీఆర్ అయితే అట్లా పోయిండు. ఇంకా భవిష్యత్తుగా మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో ఇంతవరకు అయితే మేము వచ్చింది నాయన, మరి కాంగ్రెస్ వస్తా మరి. రైట్, థ్యాంక్ యూ. అమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం పాలన మీకు ఎట్లా అనిపించింది? మాకా రేవంత్ రెడ్డి వచ్చిండు మహిళలకు మంచిగా. మాకు చౌటుపల ఇది బస్ స్టాండ్ కాడ, నా పేరు సుకునమ్మ. మాకు మంచిగానే ఉంది, మా మహిళలకు మంచిగా. ఏంటిది టికెట్ లేకుండా పెట్టిండు, అదొకటి. మాకు గాస్ పెట్టిండు, ఇల్లు లోన్ వాళ్ళకి ఇంత లోన్ ఇస్తున్నాడు. ఆయన వచ్చి 5 ఏళ్ళు, 1 సంవత్సరం అయితే లేదు, ఇంత మరో చేస్తురు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మంచోడు కాదు, ఈయన ఇట్లా కాదు, ఆయన దొంగ, ఈయన ఇలాగా. అది బస్సులలో కూడా తీట పంచాయలు పెట్టుకుంటారు. పెట్టుకున్న ఆయన మంచోడు అయింది, చెడు అయింది ఎట్లా అనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? 20 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేయలేకపోయిండు, అంత అమ్ముకుండు, అప్పులు అయినాయి. మనిషికి 2 లక్షలు అప్పులు చేసి పెట్టిరు, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, మాకు మంచిగానే ఉంది. మాకు ఒక గాస్ ఇచ్చినా చాలు, మాకు కిరాయి పైసలు పెట్టినా చాలు. మాకు కాంగ్రెస్ వచ్చింది, మాకు మంచిగానే ఉంది. మాకు ఇంత లోన్లు ఇస్తుంటుండు, మాకు ఇంత ఇందిరామ పథకం ఇస్తుంటుండు. మాకు అంతవరకే తుడిచి పడుతున్నాం. ఏం లేని వాళ్ళం మేము రోడ్ల మీద పండ్లు అమ్ముకొని పిల్లలు జాదించుకొని బతకగలుగుతున్నాం సార్. మాకు ఆయన వచ్చిండు, ఈయన వచ్చిండు, ఆయన జోల ఈయన జోల. మేము ఎవరికి ఓటు వేసినా 1 రూపాయి తీసుకోము, మేము ఏం తీసుకోము. మేమైతే ఇప్పటివరకు రోడ్ల మీద కూటరోళ్ళ మీద పండ్లు అమ్ముకొని బతుకుతున్నాం. ఎవరైనా నీ గురించి నేను అడ్డం పోయి మాట్లాడగలుగుతున్నా, బస్సులలో కానీ ఏనే కానీ. కేసీఆర్ అంటే ఉన్నది ఏంది, కొత్తపేట అమ్ముకుండు, అక్కడ అమ్ముకుండు, కొత్తపేటలో అమ్ముకుండు. మరి మాకు ఏం లేకుంటే మేము పుట్రోళ్ళ మీద ఇప్పుడు కూడా బండ్లు తీసేయాలి, అది తీసేయాలి, ఇది తీసేయాలి అంటారు. ఎవరెవరో పార్టీలు అంటారు. ఎవరి గురించి మనకు అవసరం లేదు. ఆయన 5 ఏళ్ళు అయినాక చూడరాదు, ఆయన బంజర్దొడ్లో పడ్డాడు. ఆయన బయటకు వెళ్ళాలంటే ఏముంటాయి గంత అయినా కానీ. నేను చెప్తున్నా సార్, మరి అంతేనా? కేసీఆర్ మంచిగానే చేసిండు అని అంటున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడు మంచిగా చేస్తాడని కొంతమంది అంటారు. అదే అంటారు, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు అని తీసేయాలి. ఈయన కేసీఆర్ అంటే ఆయనకు ఒక సీట్ వచ్చింది సారు, ఆ సీట్ పట్టుకొని ఆయన బాగలాడదు. మరి ఆయన బిడ్డ మరి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో బీర్ షాపులు, బోర్డు షాపులు ఉంటే జైల్లో వాడి. మరి ఈయన విజయవాడ బస్ స్టాండ్లో 80 లక్షల కోట్ల కొద్దిగా పార్కులో బండ్లు పెట్టిండు. మరి ఆయన ముక్కు పెట్టుకొని ఇప్పుడు సినిగిన జాకెట్ పెట్టుకొని ఆడ అంగి పెట్టుకొని ఒపలించుకొని అందులో ఉండు. మరి మీరు కూడా కొన్ని రోజులు చేయాలి కదా. గుడ్డోడు కానీ గులాపోడు కానీ కొత్త ఆయనకు అవకాశం ఇవ్వాలని నేను రోజు ఒకరితోటి అవకాశం ఇచ్చి నేను మాట్లాడుతున్నా సారు. నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తలేదు. ఏమైనా ఈ ఉచిత బస్సు ఇవన్నీ ప్రభుత్వానికి చాలా నష్టం. ఈ ఉచిత పథకాలు అనేది ఉదాహరణ అభిప్రాయం. ఇప్పుడు 6 పథకాలు అమలు చేస్తున్నామంటారు కదా, 6 పథకాలలో మీకు వచ్చినాయి ఏమైనా? వచ్చినాయి. కరెంటు, ఉచిత కరెంటు, గ్యాసు వచ్చినాయి. పర్లేదు అనిపిస్తున్న నిలకడ చూద్దాం, కొద్ది రోజులు అయిపోతే చేస్తుండొచ్చు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నాడు కదా, అంటే రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఈయన వస్తున్నాడా? అంటే ఆయన కానీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కానీ జనాల దగ్గరికి వచ్చి వస్తుంటాడు. ఎట్లా ఉంది రాజగోపాల్ రెడ్డి పనితీరు? బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? కేసీఆర్, రేవంత్ రెడ్డి? కేసీఆర్ అంటే
ఇక కేసీఆర్ ఆయన ఒక శిఖరం అంతే. అంతే. రేవంత్ ఆయనకి పోల్చుకుంటే బెస్ట్ ఎవరు అనిపిస్తుంది సీఎం? ఇంకా వద్దు, పోలిక వద్దు. కేసీఆర్ అంటే కేసీఆరే. మరి కేసీఆర్ బాగా చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించారని అంటారు కదా చాలామంది, అది ఎట్లా? అదేం లేదు, 10 సంవత్సరాలు అయింది కదా, ఓ మార్పు కోరుకోరు అంతే. అంతే. ఆ మార్పు మార్పు ఒకసారి ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు అంతే. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆ మార్పు మీకు? మార్పు అంటే చూద్దాం, కొద్ది రోజులు అయితే ఏం జరుగుతుంది. ఎట్లుంది మీకు రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపించేది ఏముంది? ఏముంది ఇప్పుడు? ఏముంది? అన్ని ఆటలు అయినా ఫిరి ఇచ్చి బయట నడుస్తలేవు, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏముంది ఇప్పుడు? పూర్వకాలు చదివేయలేక కానీ చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాం, అట్లా ఉంది. మరి ఏం చేస్తాం? మరి మేము బాగానే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. బాగా చేస్తున్నాయి. ఏం బాగా చేస్తున్నావు? రైతు బంధు చేస్తేనే లేడా? తెలగ చూస్తే రైతు బంధు చేస్తేనే లేడా? ఈ ఆటోలు సిటీకి వెళ్ళి మొత్తం బయటకు వెళ్ళి కొడుతున్నా, అందరూ వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటుంటారు. ఇక్కడనే తెస్తారు. ఇప్పుడు కొంతమంది బండ్లు అక్కడ వాళ్ళు సిటీకి వెళ్ళి ఉన్న వాళ్ళు సీట్లు నడిపి ఇప్పుడు ఇక్కడనే తీసుకొస్తుంటారు. బండ్లు గిరాకులు లేవు. ఇవ్వది రోల్ అయితే పెట్టుకొని సబ్బుగా కూర్చున్నాం. అది ఇది పరిస్థితి. 6 పథకాలు మేము చాలా అమలు చేసినామంటా ఉన్నారు కదా. ఏం 6 పథకాలు పనిచేసినాయి? గ్యాస్ ఇస్తున్నాం అంటున్నారు. అది ఏ గ్యాస్ ఇస్తలేడు? ఆ 3 పైలు పడతాయి, అవి పడతలే లేవు. గ్యాస్ పైలు పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అంటున్నారు కానీ ఏ గ్యాస్ ఏమి ఇస్తుండు? ఏం పిరిచిండు? గ్యాస్ పైలు తీసుకొని ఇస్తారు. గదే ఏ గ్యాస్ ఇస్తలేదు. 500 గ్యాస్ వస్తలేదా? 500 గ్యాస్ వస్తలేదు. 500 గ్యాస్ ఏడొస్తుంది? 500 గ్యాస్ వస్తలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బెటర్ ఉండనా, ఇప్పుడు ఎట్లున్నా? అప్పుడు అంటే ఆడ చేసిండు, అటు చేసిండు కానీ ఇప్పుడు బతకనిచ్చే కాలం లేదుగా. ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కదా, అది వచ్చింది. ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫ్రీ బస్సు పెడితే జనాలు ఎక్కుతలేరు, అసలు జనాలు ఎక్కుతలేరు. ఏముంది? చాలా ఇబ్బంది అవుతుంది. ఊటకే వెళ్తలేదు. ఒకసారి ఒకరేదో 500-600 సంపాదించింది తీసకదని ఆటో ఫైనాన్సులు కట్టలేక చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్న అధికారం పార్టీలో ఉన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి, ఆయన మిమ్మల్ని ఏం అంటే చూడడం కానీ మాట్లాడడం కానీ? ఇప్పుడు మాట్లాడలే. ఆయన ఇంతవరకు వచ్చి గెలిచిపోయి ఇక్కడ మళ్ళీ చూస్తలేడు. ఏముంది మరి? ఇట్లా ఇబ్బంది జరుగుతుంది. మరి చెప్తుండే అసెంబ్లీ చెప్తుండే మన రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తుండే? అప్పుడు ఓట్లప్పుడే వస్తారు, ఓట్ల ముందు ఇది చేస్తా అది చేస్తా అంటారు. ఇప్పుడు ఓటు రాడు. ఇప్పుడు మళ్ళీ చూడవాడు ఇక్కడ. అది ఉందా మీకు రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు మాకైతే మంచిగానే ఉంది. 6 పథకాలు వచ్చినాయి మీకు ఏదైనా? 6 పథకాలు అంటే కరెంటు బిల్లు మాపైంది, గ్యాస్ తోటి పెట్టినాము, అది కూడా అవుతుంది అన్నారు. ఇక అది మనకు ఇక రుణమాఫీ అంటే కొందరికి అయింది, కొందరికి కాలేదు. అందరికి కాలే కదా, అది కాలేదు. ఇప్పుడు కానోడేమో ఓ తిరిగి అంటాడు, అయినోడు ఓ తిరిగి అంటాడు. దాందే ఉంది చెప్పు. మరి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన సంవత్సరంలోనే అంత బాగా చేయలేదని కొంతమంది అంటా ఉన్నారు. ఇంకో తెలిసినోడు ఓ తిరిగి చెప్తాడు, తెలియనోడు ఓ తిరిగి చెప్తాడు. అందరూ మంచోడని ఎవరిని అన్నారు. ఏ రాజకీయ నాయకుడినైనా అందరు మంచోళ్ళని ఎవరు అన్నారు. అటు కొందరు ఓ తిరిగి చెప్తారు, కొందరు ఓ తిరిగి చెప్తారు, నడుస్తూనే ఉంటుంది అది. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఈయన ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే చేసిండంటే కొన్ని అవకతవకలతోటి కొద్దిగా ఓడిపోయిండు ఆయన. ఇప్పుడు ఆయన కూడా మంచిగానే చేసిండు, ఈయన కూడా మంచిగానే చేస్తుండు. అది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇక్కడ, మరి ఈయన ఎమ్మెల్యేగా ఉండి మీకు ఏమైనా రావడం కానీ మాట్లాడడం కానీ ఎట్లా? వస్తుండు చెడ్డకు మంచిగా అన్నిటికి వస్తుండు. అరుచుకుంటున్నాడు మంచిగా, ప్రతి గ్రామానికి వచ్చి అరుచుకుంటాడు, పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డి పోల్చుకుంటే ఎవరు మంచిగా అనిపిస్తున్నారు పాలన? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే అన్ని విధాలా చేస్తూనే ఉండు, చెప్పింది అయితే చేస్తుండు. కొద్దిగా వెనుక ముందు, కొద్దిగా లేటు అనగానే కాదుగా. ఏదైనా అమ్మాయినా కానీ ఆకలి అవుతుంది అనగానే పెడుతుందా, ఉడికినాకనే పెడుతుంది. గిదిగా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది. నా ఆటో నడుపుకుంటున్నాం. మాకు ఆటోకు ఫ్రీ బస్సు పెట్టిన నుంచి మాకు ఉపాధి కోల్పోయాం. ఇక్కడ మాకు ఆటోలో నడవడం లేదు. 12,000 ఇస్తున్నాడు 1 ఇయర్. మరి అది లేదు, ఇది లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. సార్ వచ్చి మాకు ఉపయోగం ఏం లేదు. మాకు అది చెప్పినది హామీ నెరవేర్చుకోవాలని మా ఉద్దేశం. ఇప్పుడు 6 పథకాలలో మీకు ఇంకా వేరే ఏమైనా వచ్చినాయా?
ఏవి రాలేదు, ఏ పథకాలు అనేది రాలేదు. ఇప్పుడు బాగా చేస్తామని చెప్తున్నారు కదా వాళ్ళు, మరి మాకైతే అంత అనిపించడం లేదు సార్. అంతే. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం పాలన చాలా బాగా చేసినాం అని సంబరాలు కూడా చేసుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. విజయోత్సవాలు చేసుకుంటున్నారేమో కానీ ప్రజల వరకు అయితే రాలేదు ఇంతవరకు అయితే. అది ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకున్నా, మీ పేరు రాచకొండ సైదులు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఈ 1 year పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే మామూలుగానే ఉంది పాలన అయితే ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే ఈ జిల్లా లెవెల్లో కానీ సిటీలో కానీ కొద్దిగా ఆటోల గురించి మాకు ఇబ్బంది జరుగుతుంది. సరే, ప్రభుత్వం ఏదనేది కాకుండా టీఆర్ఎస్ అనే కాకుండా కాంగ్రెస్ అనే కాకుండా మాకు మధ్యతరగతి మేము కార్మికులం కాబట్టి కొద్దిగా మాకు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అనేది రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దాన్ని కొద్దిగా సరి చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే మీ ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 1200 చొప్పున ఇస్తా అని చెప్పారు కదా హామీ, అయ్యేది ఏమైంది? ఇప్పుడు మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టిండు. అయితే అసెంబ్లీలో పెట్టిర్రు కానీ మాకు నెలకు సంవత్సరానికి 12,000 అంటే మాకు ఇబ్బంది జరుగుతుంది ఆర్థికంగా కానీ కుటుంబ విషయాలలో కానీ. ఈ 12,000 ఇస్తే మాకు గవర్నమెంట్ సరిపోదు. కాకపోతే ఏంటంటే మినిమం 15,000 రూపాయలు మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. ఈ కొట్లాడే సందర్భం వల్ల మాకు ఆటో కార్మికులకి ఈ ఫ్రీ బస్సు పెట్టడాన చాలా వరకు మాకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఎమ్మటే మాకు ఏదైనా తక్షణమే మాకు ఏదైనా సాయం చేకూర్చాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అట్లా ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మీరు ఏమంటారు మరి? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నిన్న మొన్న కూడా జరుగుతుంది. అసెంబ్లీలో కార్మికుల గురించి కానీ దీని గురించి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతుర్రు ఆటో కార్మికుల గురించి. దాన్ని కూడా మేమేమంటున్నామంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఆయనకు కోరేది ఏంటంటే మాకు కూడా తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఆటో డ్రైవర్ల సమస్యంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మునుగోడు చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి వివిధ పార్టీల నుంచి పోయి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఎట్లా ఉంది మరి? ఆయన మిమ్మల్ని కలుస్తున్నాడా ఎట్లా? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా ప్రజెంట్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాకు ప్రత్యేకంగా మా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మాకు అనుకూలంగా సానుకూలంగా మొన్న కూడా మాకు ఇట్లా సమస్య ఉంది, రోడ్ అవుతుంది, ఈ రోడ్డు గురించి మాకు ఆటోలు కూడా పెట్టుకోవాలంటే ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ తీసుకుపోయిన సందర్భంలో ఆల్రౌండ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనున్నా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడైతే మాకు రాజగోపాల్ రెడ్డి ఉంది కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే జరగదని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. బెస్ట్ ఎవరు అనుకుంటారు అన్న? బెస్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పోల్చుకుంటే? ఇక బెస్ట్ సీఎం అంటే ఇక దాంట్లో మనం ఏం చెప్పలేం తమ్ముడు. సరే, కాకపోతే ఆయన ప్రభుత్వంలో ఆయన నడిచింది, ఈయన ప్రభుత్వంలో ఈయన నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మా ఆటో కార్మికులకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆటోలకు ఇబ్బంది జరుగుతుంది అనేది మా ఆలోచన. గట్లా అదేవిధంగా ఆయన పాలనలో ఆటో కార్మికులకైతే ఏమి ఇబ్బంది జరగలేదు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా ఆటోలకు ఇబ్బంది జరుగుతుంది అనేది నా ఆలోచన.